దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. గర్వించకండి. ఎంతగా దేవుడు దీవిస్తే అంతగా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఉదాహరణ, ప్రభువా నేను 0 అన్నారు అనుకోండి, అప్పుడు ప్రభు వచ్చి పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఎంతైంది చెప్పండి? 0 కాస్త ఏమైంది? 10 అయింది. అయిందా? ప్రభువా నేను 0 అన్నాను అనుకోండి, దేవుడు పక్కన వచ్చి నిలబడితే ఎంత అయింది? 100 అయింది. ప్రభువా నేను 0, ప్రభువా నేను 0, ప్రభువా నేను 0, ప్రభువా అన్నారు అనుకోండి, ప్రభు వచ్చి నీ పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఎంత అయింది చెప్పండి? ప్రభువా నేను 0 అయ్యా అన్నావంటే, సరే నువ్వు 0వే, పక్కన నిలబడతా, నీ విలువ నేను పెంచుకుంటా. 0 కాస్త ఏమైంది? 10 అయింది. ఇంకా తగ్గించుకో, ప్రభువా నేను 0, ప్రభువా నేను 0, ప్రభువా శూన్యం, ప్రభు ఏమీ లేదు ప్రభువా. సరే నీ పక్కన వచ్చి నిలబడతా. ఇప్పుడు మీకేమవుతుంది? 0 అంటే పక్కన వేసే ఉంటే 10, 0 అంటే 100, 0 అంటే 1000. ప్రభువా నా బ్రతుకంతా 0 ప్రభువా, 0 ప్రభువా, 0 ప్రభువా, 0 ప్రభువా, 0 ప్రభువా. సరే అడవకో, వస్తున్నా అని వచ్చి ఆయన పక్కన నిలబడ్డాడు అనుకోండి, 1,00,000. మీకేమర్థమైంది? ఎంత తగ్గించుకుంటే నా దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడో. ఈ వాస్తవం మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.